ఫుడ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచించేవారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఫుడ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ కూడా అలాగే ఉన్నాయి. సో మీరు అది ఎంత బాగా ఉపయోగించుకోగలుగుతారో అది మీ చేతిలో ఉంటుంది. కానీ ఆపర్చునిటీస్ మాత్రం అందరికీ ఈక్వల్గా దొరుకుతాయి. సార్ మీరు ఇప్పుడు ఓన్లీ తెలుగు పర్సన్స్ తయారు చేస్తున్నారా లేకపోతే తెలుగు రీజియన్స్ తయారు చేస్తున్నారా? సో మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు అంటే పారామీటర్ డెఫినెట్గా ఉండాలి. వాళ్ళ తెలుగు స్పీకింగ్ ఉండాలి, అర్థం చేసుకోవాలి. సో అది ఒక మ్యాండేట్ ఉంటుంది. బట్ ఎంతో మంది హైదరాబాద్ తెలంగాణ నుంచి నేటివ్లో ఉన్నారు. బట్ ప్రస్తుతానికి ఇక్కడ తెలుగు వచ్చేది ఒక మ్యాండేట్ అవుతుంది. విన్నర్స్కి ఏం అరౌండ్ 10 lakhs వరకు క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి. అంతేకాకుండా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు 10 members ఉన్నారు కదా సార్, వాళ్ళు లాస్ట్ వరకు వాళ్ళే ఉంటారా? ఎట్లా బోత్ స్టేట్ నుంచి సెలెక్ట్ అయ్యారా సార్? తెలుగు వాళ్ళ కోసం అని పెట్టారు, ప్లాట్ఫామ్ కోసం బాంబే అని అంటున్నారు కదా. లేదు, షూటింగ్ అక్కడ అయ్యిందండి. షూటింగ్ అక్కడ అయింది, సెట్ అక్కడ ఉంది కనుక షూటింగ్ అక్కడ అయింది. కానీ ఇట్స్ ప్యూర్లీ ఫర్ తెలుగు పీపుల్. అది ఎప్పటివరకు కంటిన్యూ అవుతుంది సార్? April 22 నుంచి 7 weeks వరకు వస్తుంది సార్. सर ये कितने स्क्रिप्टेड होता है? जैसे मैंने मास्टर शेफ हिंदी की मैं रेगुलर में देखती थी, मेरा फेवरेट था. आप लोग प्रमोशन भी चलाए थे उसमें. सर कितना स्क्रिप्टेड होता है? मतलब मेरे ख्याल से 0%. मतलब जो भी हम पूरा रियल देखते हैं. आप ये भी आपका जो स्क्रिप्टेड का मामला जो है वो मुझे समझना है कि क्या है. जैसे हम लोग कभी कभी नॉक देखते हैं, शेफ में होता है या जो पार्टिसिपेट कर रहे हैं, तो उसमें क्या रियल होता है या थोड़ा बहुत? सब कुछ रियल होता है, क्योंकि एक कैमरा उनको फॉलो करता रहेगा जब वो कुकिंग करते रहेंगे. उसमें कोई ऐसा नहीं कि हम ऐसे रोक देंगे और वो फिर कुछ और कर देंगे. ऐसे तो स्क्रिप्टेड बिल्कुल नहीं होता है. दैट आई थिंक 500,000% the three of us can vouch for that. So it is not scripted because home cooks are from backgrounds like normal regular people. We don't choose them saying that you come from here so we choose you. It is purely about their passion for cooking and how they are evolving. So some days a home cook will perform exceptionally well. Just like us, we have great days and we have not so good days. And then depending on అంటే తెలుగులోనే చేస్తున్నాం కదండి. తెలుగు ర్యాంక్ ఇట్స్ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు అంటున్నాం కనుక తెలుగు వాళ్ళే. మన తెలుగు క్యూజిన్ని మేము ఒక కంటెస్టెంట్లో ఏం చూస్తామంటే వాళ్ళకి మన తెలుగు క్యూజిన్ గురించి ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. కానీ దాన్ని ఆ పర్టికులర్ కంటెస్టెంట్ ఆయన ఇన్నోవేషన్ తోటి, ఆయన క్రియేటివిటీ తోటి దాన్ని ఎలా మార్చగలడు అన్నది అది ఆయన చేతిలో ఉంటుంది. అడాప్టబిలిటీ ఆయన చేతిలో ఉంటుంది. కానీ మేము టేస్ట్ చేసినప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. ఒక ఆయన బొబ్బట్లు, అందరూ తెలుసు బొబ్బట్లు, ఆయన బొబ్బట్ని వేరే ఫామ్గా ప్రజెంట్ చేశాడు. కానీ మేము టేస్ట్ చేసినప్పుడు మాకు ఆ బొబ్బట్ టేస్ట్ వచ్చింది. సో అది ఆయన క్రియేటివిటీ, అది ఆయన ఇన్నోవేషన్, ఆయన అది అడాప్టేషన్ టు ద ఛాలెంజ్. మేము ఇచ్చిన ఆ ఛాలెంజ్కి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పానకం, మనం అందరికీ తెలుసు, పానకం తాగినప్పుడు అది వాళ్ళు వేరే ఫామ్లో ప్రజెంట్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు, కానీ మేము టేస్ట్ చేసినప్పుడు మాత్రం ఆ పానకం టేస్టే రావాలి. సో ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. సో మన తెలుగు క్యూజిన్కి, మన తెలుగు క్యూజిన్ అండర్స్టాండింగ్కి వాళ్ళకి అది బేస్ అండి. అంతేకాదు, అదే కాకుండా సంజయ్ చెప్పినట్టు ఇంటర్నేషనల్ క్యూజిన్ ఎక్స్పోజర్ కూడా ఉండాలి వాళ్ళని. సడన్గా నేను ఒక పానకం మూస్ చేయాలంటే ఆ మూస్ చేయాలంటే ఇట్స్ ఇంటర్నేషనల్ టెక్నిక్. ఆ టెక్నిక్ వచ్చి ఉండాలి. ఆ పానకంని నేను ఆ పానకం మూస్ కింద ఎలా కన్వర్ట్ చేయగలి అన్నది. సో ఆ టెక్నిక్ ఈజ్ ఇంటర్నేషనల్ టెక్నిక్, అది కూడా వచ్చి ఉండాలి. సో ఇట్స్ ఎ కాంబినేషన్ అండి. మన తెలుగు క్యూజిన్ గురించి బాగా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత మిగతావన్నీ వాడుకొని దాన్ని ఎలా రీక్రియేట్ చేయగలరు దాన్ని అన్నది అది వాళ్ళ చేతిలో ఉంటుంది. అండ్ పారామీటర్ వరకు వస్తే అన్ని డిషెస్లో టేస్ట్, ఇన్నోవేషన్ అండ్ ప్రెజెంటేషన్, ఇది మాస్టర్ షెఫ్ ఇండియా పిల్లర్స్ ఆఫ్ జడ్జ్మెంట్. ఇది మాస్టర్ షెఫ్ ఇండియా
ఇంటర్నేషనల్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, మన ఇండియా తెలుగు అవ్వచ్చు. సో ఇది టేస్టింగ్, జడ్జ్మెంట్, 3 పారామీటర్స్ అని చెప్తాం. టేస్ట్, ఇన్నోవేషన్ అండ్ ప్రెజెంటేషన్. అండ్ డిపెండింగ్ ఆన్ ద ఛాలెంజ్ వేరే ఆస్పెక్ట్స్ కూడా ఉంటే అది అడిషన్ అవుతుంది. బట్ మెయిన్గా దీస్ ఆర్ ద 3 పిల్లర్స్. బయట స్కూళ్ళల్లో తినే ఫుడ్, వాళ్ళు మాట్లాడుకునే వాటి అన్నింటిలో వాళ్ళకి క్రియేటివ్ ఎడ్జ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఆ పిల్లలే పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళందరూ కూడా 20-25 ఇయర్స్ అయిపోయారు. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఏవైతే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ పేరెంట్స్కి చెప్పించి ఆ ఫుడ్లో క్రియేటివిటీని, అంటే మన మామూలు ఇండియన్ ఫుడ్ని ఒక ఇంటర్నేషనల్ స్టైల్లో వాళ్ళు ప్రజెంట్ చేయించుకోవడం, ఇలాంటివన్నీ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు వంట చేసినప్పుడు ఆ స్టైల్లో చేయడం మొదలుపెట్టారు. సో మన ఇండియన్ ఫుడ్, మన తెలుగు ఫుడ్ అయినా కానీ ఎవాల్వ్ అవుతూ ఇంటర్నేషనల్ స్టైల్లోకి స్టార్టింగ్లో ఆడవాళ్ళు వచ్చారు, ప్లస్ 6 మగవాళ్ళు కూడా వచ్చారు. అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఉంటుంది. సో అందులో ఇంకా ఛాలెంజ్లో ఈక్వల్గానే ఫైట్ ఇస్తున్నారు. అబ్బాయిలు ఏ విధంగా తక్కువగా లేరు. చాలామంది అనుకుంటారు అబ్బాయి కంటే అమ్మాయిలు బాగా వంటలు చేస్తారని. కానీ ఈ కాలంలో మారిపోయింది. ఎందుకంటే అబ్బాయిలు కూడా అద్భుతంగా వంట చేస్తున్నారు. ఇంకొకటి, ఇప్పుడు పేరెంట్స్ ఒకప్పుడు అరే వంట చేయడం అది ఇది అంటే అబ్బాయి నీకెందుకు అది ఇది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు చుట్టుపక్కల అందరితో వింటున్నారా, వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, వాడికి వంట కష్టం అవుతుంది. అది ఎసెన్షియల్ స్కిల్ అయిపోయింది. అందుకే చిన్నప్పుడు చూడు, మా బాబు కూడా అమెరికాలో ఉన్నాడు. వాడు ప్రతిరోజు ఫోన్ చేసినప్పుడు అన్ని ఈ పప్పు కూర చేసుకుంటున్నా, ఈ వంకాయ గుత్తి వంకాయ చేసుకుంటా అంటున్నాడు. ఎందుకంటే మనం అది ఎసెన్షియల్ స్కిల్ అయిపోయింది. లైఫ్ సేవింగ్ స్కిల్ అండి అది. కుకింగ్ ఒకసారి నేర్చుకుంటే, మన సైకిల్ చిన్నప్పుడు నేర్చుకుంటాం, జీవితాంతం ఎప్పుడు ఇచ్చినా సైకిల్ తొక్కగలం. అలాగే స్విమ్మింగ్ అవనండి, ఈత. బట్ ఇది కూడా ఒక లైఫ్ సేవింగ్స్ స్కిల్ కిందే చూడాలి. ఇప్పుడు మనం ఆడ మొగ అన్నది అది క్రాస్ ద బౌండరీస్ అనుకుంటాను. ఇప్పుడు అంటే ప్రొఫెషనల్ షెఫ్స్ కాదు, హోమ్ కుక్స్ మాత్రమే దీంట్లో ఆడిషన్ చేసి చాలా లక్షల మందిలో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళు మాస్టర్ షెఫ్ కిచెన్కి వస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్, ఒక కోరిక ఏంటి అంటే మాకున్న వంటలని ప్రపంచానికి పరిచయం చేయాలి. సో ఆ అవకాశం ఈ మాస్టర్ షెఫ్ కిచెన్ వాళ్ళకి ఇస్తుంది. ఇందులో ప్రతిరోజు వాళ్ళకి హోటల్లో ఎలా జరుగుతుందని గ్రూప్స్గా డివైడ్ చేసి కూడా వాళ్ళతోటి వంటలు చేయించబడుతుంది. అయితే ఇందులో వచ్చిన ప్రతి హోమ్ కుకే తనకంటూ తాను ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి, నాకంటూ నేను ఒక యూట్యూబ్ ఛానల్ జాయిన్ చేయాలి, లేకపోతే నాకంటూ ఒక పుస్తకం రాయాలి, నేను చేసిన నా రుచులు ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆ కోరికలో వాళ్ళ ప్యాషన్ కోసం ఎంతవరకు పోరాడతారు. ప్రతిరోజు మీకు కూడా వాళ్ళు పరిగెట్టిన ఆ పోటీలో ఒక భాగస్వాముల్లా మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళకి ఇష్టమైన వంట చేయట్లేదు, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతారు. మరి మేము జడ్జెస్గా వాళ్ళు చేసే వంటల్ని రుచి చేస్తాం. వాళ్ళు పడుతున్న పోటీలో మీరు చూడని, అంటే మీరు రుచి చూడలేరు, మేము ఆ రుచి చూసి మీకు ఆ వంటలు ఎలా ఉన్నాయి వాటి గురించి మీకు చెప్తాం. కానీ 95% ఇట్ ఈజ్ అబౌట్ హోమ్ కుక్స్. అందులో గెలిచిన వాళ్ళకి ఎన్నో అవకాశాలు దొరుకుతాయి. వాళ్ళు కొంతమందికి మేము డబ్బులు పెడతామని రెస్టారెంట్ ఓపెన్ చేపిస్తారు. వాళ్ళు మేము బుక్స్ మీరు రాయండి అని బుక్స్ వాళ్ళకి స్టార్ట్ చేసే బుక్స్ రాసే అవకాశం వస్తుంది. వాళ్ళలో కొంతమంది త్వరలో సెలబ్రిటీస్ అయిపోతారు మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా, లేకపోతే టీవీ ఛానల్స్లో కూడా వాళ్ళకి ఒక కుకింగ్ షో వచ్చే వాళ్ళే అక్కడికి వచ్చి ఈ పోటీ చేయబోతున్నారు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగులో. సో సోనీ లీవ్లో వస్తుంది, మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. మరి షో చూసి మేము కూడా ఎలా చేసామో మీరు చెప్పండి. థ్యాంక్ యూ.